Guys, welcome to my YouTube channel SR Creations. Now I am going to discuss about the power wall. ఇక్కడ మనకి పవర్ వాల్‌లో ఏంటంటే మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి క్లాక్ రేట్, ఇంకొకటి పవర్. ఈ క్లాక్ రేట్ అండ్ పవర్ అనేటివి మనము ఇంటెల్ మైక్రో ప్రాసెసర్స్‌లో యూజ్ చేస్తాము. ఈ క్లాక్ రేట్, పవర్ అనేది 30 ఇయర్స్ నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉంది మైక్రో ప్రాసెసర్స్ జనరేషన్స్‌లో. ఒక్కొక్క జనరేషన్‌లో ఇంక్రీజ్ అవుతూనే ఉంది కానీ డిక్రీజ్ అవ్వట్ల. బోత్ క్లాక్ రేట్ అండ్ పవర్ ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ ఫర్ డికేడ్స్ అండ్ ఫ్లాటెండ్ ఆఫ్ రీసెంట్లీ. మనకి గ్రాఫ్ ఎలా ఉంటది? ఇంక్రీజ్ అవుతా వచ్చింది 30 ఇయర్స్ వరకు. సో, ర్యాపిడ్‌గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. రీసెంట్‌గా ఏంటంటే అది ఫ్లాటెన్ అయింది. సో, ఫ్లాటెన్ అంటే ఇలా వస్తది. బిఫోర్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇప్పుడు ఫ్లాటెన్ అయింది క్లాక్ రేట్ అండ్ పవర్ అనేది. సో, ఇవి 2 ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి అంటే బికాజ్ బోత్ ఆర్ కోరిలేటెడ్. సో, రీసెంట్‌గా స్లో అవ్వడం ఎందువల్ల అంటే మనము ప్రాక్టికల్ పవర్ లిమిట్ అనేది యూజ్ చేస్తున్నాము. ఈ ప్రాక్టికల్ పవర్ లిమిట్ అనేది మనం మైక్రో ప్రాసెసర్‌ని కూలింగ్ కమోడిటీ పర్పస్ లాగా యూజ్ చేస్తాం కాబట్టి ఇది రీసెంట్‌గా స్లో డౌన్ అయింది. సో, ఆర్కిటెక్ట్ ఆఫ్ వేర్‌హౌస్ స్కేల్ కంప్యూటర్స్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ పవరింగ్ అండ్ కూలింగ్ 1,00,000 సర్వర్స్ యాస్ ద కాస్ట్ ఆర్ హై అట్ దిస్ స్కేల్. సో, మనకి ఈ 2 డిక్రీజ్ చేయడం, పవర్ అనేది డిక్రీజ్ చేయడం వల్ల, సో, కూలింగ్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి కాస్ట్ అనేది హైగా ఉంది ఇప్పుడు. ఆర్కిటెక్ట్ వేర్‌హౌస్ స్కేల్ కంప్యూటర్స్‌లో. సో, ఇక్కడేంటంటే మనం టెక్నాలజీ సీమాస్ అనేది యూజ్ చేస్తాము. సీమాస్ అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. సో, ఇవి ఎక్కడెక్కడంటే డైనమిక్ ఎనర్జీ, ట్రాన్సిస్టర్ స్విచెస్, స్టేట్స్ అంటే ట్రాన్సిషన్స్ ఫ్రమ్ 0 to 1 అండ్ వైస్ వర్సా అంటే 1 to 0 కూడా. సో, స్టేట్స్ 0 to 1 ఆర్ 1 to 0. సో, ఇక్కడ మనకి ద డైనమిక్ ఎనర్జీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే కెపాసిటీ లోడింగ్ ఆఫ్ ఈచ్ ట్రాన్సిస్టర్ అండ్ ద వోల్టేజ్ అప్లైడ్. సో, ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కెపాసిటివ్ లోడ్ ఇంటూ వోల్టేజ్ స్క్వేర్. So, the energy of a pulse during the logic transition of 0 to 1, 1 to 0 or 1 to 0, 0 to 1. So, for that energy is directly proportional to half into capacitive load into voltage square. So, for frequency of transitions, so power is directly proportional to half into capacitive load into voltage square into frequency switched. That's it guys. Please like, share and subscribe to my channel SR Creations. Thank you.